నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన శాసనసభ సమావేశాలు, కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో భేటీ. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు. శ్రీనగర్లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ. అమరావతికి సంబంధించి కేంద్రం కీలకమైన నిర్ణయం. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తూ గెజెట్ విడుదల. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:46 సభ కొలువు తీరింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి ఎన్నికైన పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, గుమ్మడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణలు అసెంబ్లీకి చేరుకున్నారు. వారంతా మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పటికే మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా నేడు ఆమెతో పాటు జిల్లాలో మిగతా 3 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏపీ అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే చూద్దాం. సభ సభ్యుడైన నేను ఎన్నెమిటి ఫరూక్ అని, నసీం మహమ్మద్ ఫరూక్ అని నేను సభా నియమావళి కట్టుబడి ఉంటారని, వాటిని అనుసరిస్తారని, సభా మర్యాదను పాటిస్తారని, సంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ జనార్దన్ రెడ్డి బీసీ. బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రభుత్వ ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కేశవ్ పయ్యావుల. పయ్యావుల కేశవ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన
పయ్యావుల కేశవ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ లోకేష్ నారా. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మనోహర్ నాదెండ్ల. నాదెండ్ల మనోహర్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నారాయణ పొంగూరు. పొంగూరు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన పొంగూరు నారాయణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పార్థసారథి కొలుసు. కొలుసు పార్థసారథి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొలుసు పార్థసారథి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
డాక్టర్ రామనాయుడు నిమ్మల, డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రామనారాయణ రెడ్డి ఆనం, ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాంప్రసాద్ రెడ్డి మండిపల్లి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించి సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రవికుమార్ గొట్టిపాటి, గొట్టిపాటి రవికుమార్ అనే నేను శాసనసభ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రవీంద్ర కొల్లు,
కొల్లు రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి సంధ్యారాణి గుమ్మిడి. గుమ్మిడి సంధ్యారాణి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన గుమ్మిడి సంధ్యారాణి అనే నేను సభ నియమావళను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యకుమార్ యాదవ్. సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన సత్యకుమార్ యాదవ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యప్రసాద్ అనగాని. అనగాని సత్యప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన అనగాని సత్యప్రసాద్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీమతి సవిత ఎస్. సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలుగా సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి డోలా.
డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీనివాస్ కొండపల్లి. కొండపల్లి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో, శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను కొండపల్లి శ్రీనివాస్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తూ సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వాసంశెట్టి సుభాష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా వాసంశెట్టి సుభాష్ అనే నేను సభ నియమావళిని కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి.
I, Aditi Vijayalakshmi Gajapatiraju Posupati, have been elected a member of the Legislative Assembly, do swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Aditi Vijayalakshmi Gajapatiraju Posupati, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of God, solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. శ్రీమతి అఖిల ప్రియ భూమా. భూమా అఖిల ప్రియారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన భూమా అఖిల ప్రియారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను కాపాడుతానని, సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి చరితారెడ్డి గౌరు. గౌరు చరితారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన గౌరు చరితారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి దివ్య యనమల. యనమల దివ్య అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతతో కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన యనమల దివ్య అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే కేంద్రం శుభవార్త చెప్పింది. అమరావతికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖ ఆగ మేఘాలపై అమరావతి రైల్వే లైన్ కోసం ముందడుగు వేసింది. ఈ లైన్కు సంబంధించి భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టడంతో వెంటనే అక్కడి కొత్త రైల్వే లైన్కు క్లియరెన్స్లు ఇవ్వబోతున్నారు. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి, భూసేకరణ వ్యయం భరించాలని చెప్పింది రైల్వే శాఖ. ఇప్పుడు పూర్తిగా తమ నిధులు
నిధులతోనే ఈ లైన్ నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. ప్రధానంగా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య భూసేకరణకు ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించారు. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నీట్ లీకేజీకి బాధ్యులైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీ జరిగిందని, ఒకే పరీక్షా కేంద్రంలో 8 మందికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ ప్రశ్నించారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని, హరీష్ రావు అసలు విజ్ఞతే లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలున్నాయి. రాబోయే 5 ఏళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే పంటల బీమా, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్పై చర్చించనున్నారు. మెదక్ బస్ డిపో ఎదుట ఆర్టీసీ బస్ డ్రైవర్ల ఆందోళన చేపట్టారు. డిపో మేనేజర్ వేధిస్తున్నారని డ్రైవర్లు ధర్నా చేశారు. డ్రైవర్ల ధర్నాతో బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను ప్రస్తుతానికి కండక్టర్తో డ్యూటీ చేసిన ఇంతవరకు కూడా. ఇప్పుడు టిమ్ డ్యూటీ చేస్తేనే డ్యూటీ ఇస్తాం, లేదని 1 నెల రోజు నుంచి సతాయిస్తూ ఉన్నారు. డ్యూటీ ఇస్తలేరు. వచ్చినా కానీ ఆడికి కుక్క నెల కొడుతుడు. సిఏ గారు కానీ డిఎం గారు వాళ్ళతో కలిసినాము, మాట్లాడినాం. అయినా కానీ డ్యూటీ లేదు, టిమ్ చేసి వేయలేదు. లేదంటే ఇక్కడ నుంచి వేరే టికెట్ ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ ఉండం కూడా వేరే డిపోలో చేసుకుంటామంటే ఆడ వేయవు, నువ్వు ఎడ చేస్తామో ఏం మీ దగ్గర పనికిరాని డ్రైవర్లు అటు వెళ్ళగొట్టండి, మేము వెళ్ళిపోతాము. కానీ మమ్మల్ని వేరిపై గురి చేస్తారు. టిమ్ డ్యూటీ చేయమని. టిమ్ డ్యూటీ అంటే కండక్టర్ కమ్ డ్రైవర్ చేస్తే చెయ్యి, లేకుంటే సపరేట్ ఉండాలి. మాతో కాదు, నేను చేయలేను, మాతో కాదు. 20 దాకా చేసినామంటే నువ్వు 10వ తరగతి చదివి నువ్వు కంపల్సరీ చేయాలి. 10వ తరగతి చదువుకున్నాం, 12 చదువుకున్నాం, అది సంబంధం లేదు. నేను డ్రైవర్గా పనిచేస్తాను అని అన్నగాని వాళ్ళు 1 నెల రోజుల నుంచి మనం సతాయిస్తూ ఉన్నారు. డిపోకి పోయినా కానీ ఒక డ్యూటీ ఇచ్చింది లేదు, చేసి లేదు. డ్యూటీ అయితే ఇస్తలేదు. 1 నెల రోజుల నుంచి ఇప్పటికీ డ్యూటీ లేదు. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే అందరం కూడా డ్యూటీలు చాలా హార్డ్. ఒక్కొక్క డ్యూటీ రోజుకు 360 కిలోమీటర్లు నడపాలి. 360 కిలోమీటర్లు నడిపితేనే అటెండెన్స్. నువ్వు ఓటు ఇస్తున్నాం, అది ఓటు ఎవరికి కావాలి? మాకు ఓటు ఇస్తున్న సంబంధం కాదు, మేము డ్యూటీ చేసుకోవాలి. డ్యూటీ కావాలి. పొద్దున రాత్రి 11 గంటలకు ఇన్కమింగ్ అయితే మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు ఉంటుంది. అప్పుడు ఇప్పుడు డ్రైవర్ రెస్ట్ అయింది, ఏం లేదు, అది ఏది లేకుంటున్నది. కాబట్టి దానివల్ల మేము అంత సమస్య ఏంటంటే ఒక్కొక్కరు సిక్ అయిపోతున్నారు. ఈ డ్యూటీ చేయాలంటే నడుములు పడిపోయి, కాళ్ళు గుంజి సిక్ అయిపోయి అందరు సిక్ చేస్తారు. వేల రూపాయలు కూడా హాస్పిటల్ పాలైపోతున్నారు పెట్టుకొని. అది ఉన్నది ఆర్టీసీలో చిన్న జీతాలు, పెద్ద జీతాలు ఏం పెద్దగా లేవు. కాబట్టి కూడా కిలోమీటర్ చేస్తే అందరికి కూడా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇప్పుడు సిక్కు ఇస్తే సిక్కు తీసుకోరు. లీవులు అయితే ఒక లీవ్ కూడా లేదు. ఎప్పుడు వేసినా రెస్ట్ డ్యూటీలు కావాలి. అట్లాగే వారంలో ఒక రోజు మాత్రమే వీక్లీ ఆఫ్ ఇదైతుంది. మాకు ఎవరైనా చనిపోయినా కానీ లీవ్ ఇచ్చేది లేదు. లీవ్ అప్లై చేసుకుంటే పెడితే కూడా బహిష్కరించి మొత్తం మాకు మొత్తం సాల్వ్ చేసేంత వరకు మేము డ్యూటీలు చేయొద్దని అందరం కార్మికులను నిర్ణయించుకున్నాం. ఎంతమంది మీరు? దాదాపు మేము డ్రైవర్లు 60 మంది ఉంటాం. 60 మందిని కూడా మేము డ్యూటీ చేయలేము. ఈ పరిస్థితి మాకు క్లియర్ అయ్యేంత వరకు మేము డ్యూటీలు చేయొద్దని కూడా నిర్ణయించుకున్నాం. మాకు చేస్తేనే మేము చేయగలుగుతాం. చెప్పిన డిఎం చెప్పినాం. 1 వీక్ వారం రోజుల ముందు ఇచ్చినాం నోటీస్. ఇదే నోటీస్ మేడం అడిగితే మాకేమి ఇవ్వలేదు. నోటీస్ ఇచ్చిన నోటీస్ తీసుకోకుండా కూడా మేము ఈ నోటీస్ తీసుకోకుండా కూడా మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేసినాం. యూనియన్ లేవు, ఏం లేవు, మేము తీసుకొని ఎవరి వాళ్ళు వచ్చి పరిష్కారం చేసుకొని అని చెప్పింది. అది కాదు మేడం, తీసుకుంటే తర్వాత మీరు చేస్తారా చేయరా విషయం తర్వాత అది వేరు.
లేదు 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 ఎవరి వాళ్ళు పరిష్కారం చేసుకోవాలని చెప్పి మాట్లాడింది. డ్యూటీలు మార్చలేదు, డ్యూటీలు ఇప్పుడు మేము అందరం కలిసి మార్చకపోతే కార్యాచరణ ఏది మీరు కంటిన్యూగా చేస్తాం. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ యోగా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ దీన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. యోగా బలం, మంచి ఆరోగ్యం మరియు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. శ్రీనగర్లో ఈ సంవత్సరం ప్రోగ్రాంలో చేరటం అద్భుతమని పేర్కొన్నారు. समर्थन किया था और ये अपने आप में एक रिकॉर्ड था। तब से योग दिवस लगातार नए रिकॉर्ड बनाता जा रहा है। 2015 में दिल्ली में कर्तव्य पथ पर 35,000 लोगों ने एक साथ योग किया। ये भी एक विश्व रिकॉर्ड था। पिछले साल मुझे अमेरिका में यूएन हेडक्वार्टर्स में योग दिवस के आयोजन का नेतृत्व करने का अवसर मिला था। इसमें भी 130 से ज्यादा देशों के लोगों ने भाग लिया था। योग की ये यात्रा अनवरत जारी है। भारत में आयुष विभाग ने योग प्रैक्टिशनर्स के लिए योगा सर्टिफिकेशन बोर्ड बनाया है। मुझे खुशी है कि आज देश में 100 से ज्यादा बड़े संस्थानों को इस बोर्ड से मान्यता मिल चुकी है। विदेश के 10 बड़े संस्थानों ने भी भारत के इस बोर्ड से मान्यता प्राप्त की है। साथियों, आज पूरी दुनिया में योग करने वालों की संख्या निरंतर बढ़ रही है। योग के प्रति आकर्षण भी बढ़ रहा है। योग की उपयोगिता के संबंध में भी जन सामान्य कन्विंस हो रहा है। मैं विश्व में हर जगह जितने भी ग्लोबल लीडर से मिलता हूं, जहां भी जाता हूं, शायद ही कोई एक आध मिल जाएगा जो मेरे से योग की बात न की हो। दुनिया के सभी वरिष्ठ नेता जब भी मौका मिलता है मेरे से योग की चर्चा जरूर करते हैं और बड़ी जिज्ञासा से सवाल पूछते हैं। दुनिया के कितने ही देशों में योग डेली लाइफ का हिस्सा बन रहा है। मुझे याद है मैंने 2015 में तुर्कमेनिस्तान में योग सेंटर का उद्घाटन किया था। आज वहां योग बेहद पॉपुलर हो चुका है। तुर्कमेनिस्तान की स्टेट मेडिकल यूनिवर्सिटी में भी योग थेरेपी को शामिल किया गया है। सऊदी अरब ने तो योग को अपने एजुकेशन सिस्टम में भी शामिल किया है। मंगोलिया में भी मंगोलियन योग फाउंडेशन के तहत कई योग स्कूल चलाए जा रहे हैं। यूरोपियन देशों में भी योग का चलन तेजी से बढ़ा है। जर्मनी में आज करीब 1.5 करोड़ लोग योग प्रैक्टिशनर बन चुके हैं। आपको ध्यान होगा इसी साल भारत में फ्रांस की 101 साल की एक महिला योग टीचर को पद्मश्री अवार्ड दिया गया था। वो कभी भारत नहीं आई थी, लेकिन उन्होंने योग प्रचार के लिए अपना पूरा जीवन समर्पित कर दिया है। आज विश्व के बड़े बड़े इंस्टीट्यूशंस और यूनिवर्सिटीज में योग पर रिसर्च हो रहे हैं, रिसर्च पेपर पब्लिश हो रहे हैं। साथियों, बीते 10 वर्षों में योग का ये जो विस्तार हुआ है, उससे योग से जुड़ी धारणाएं बदली हैं। योग अब सीमित दायरे से बाहर निकल रहा है।
ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.